జై శ్రీమన్నారాయణ. రెండు గృహాలు కలపటం ఎంత మటుకు మంచిది. సాధారణంగా పెంకుటిల్లు ఉండేవాళ్ళు చేసే ప్రయత్నాల్లో వచ్చే మిస్టేక్స్ అనమాట ఇవి. పాత ఇల్లు ఉంది కదని చెప్పి దాన్ని అట్లాగే ఉంచేసి కొత్త ఇల్లు చేస్తూ ఉంటారు. రెండు గృహాలు కలపటం మంచిది కాదు, ఉన్న గృహాన్ని రెండు చేయడం కూడా మంచిది కాదంటారు. అంటే ఇల్లు పెంచరాదు, ఇల్లు తుంచరాదు అనే నియమం కూడా శాస్త్ర ప్రమాణాల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనుక జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ మనం ఒక పల్లెకి రావడం జరిగింది కరీంనగర్లో. ఇది కనుక జాగ్రత్తగా చూస్తే పూర్వంలో ఇట్లా పెంకుటిల్లు అనేది ఒకటి ఉండేది. ఇక్కడ మీరు చూసారు లేదు, ఇక్కడ వరకు మనకు పెంకుటిల్లు ఉండేది. తర్వాత ఏం చేశారంటే దీన్ని ఆనిచ్చేసి పెంకుటిల్లు గోడనే ఇంటి గోడగా మలుచుకొని ఎదర్లో ఒక సిమెంట్ స్ట్రక్చర్ చేసేసి ఉత్తర భాగం మొత్తం మూతేసుకొని దీన్ని కలుపుకున్నాం. అర్థమైందా? కలుపుకోవటమే కాదు, ఇక్కడ ఈశాన్యంలో మెట్లు పెట్టారు. చూసారు లేదు, మొత్తం అంతా మెట్లు పెట్టారు. ఈశాన్యంలో మెట్లు పెట్టేశారు. ఇది చేసిన దగ్గర నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని వయసు కూడాను అయిపోయి ఆ పెంకుటిల్లు మొత్తం క్రాక్స్ వస్తుంది. మీరు గమనించారు లేదో, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. మొత్తం మట్టి గోడలు కదా, ఆల్మోస్ట్ ఇది 45-50 ఏళ్ళు అయిపోయింది. ఇది క్రాక్స్ రావడం సంబంధించింది. వెనకాల చూరులు దిగినాయి, నిర్జీవం అవుతుంటుంది. ఇప్పుడు ఇదేమో నిర్జీవం అవుతుంది, అది చూస్తేనేమో స్టాండర్డ్ గా ఉంటుంది. కాబట్టి అసలు రెండు గృహాలు ఎప్పుడు కూడాను కలపకటం చేయకూడదు, అట్లాగే ఒక గృహాన్ని విడదీయటం చేయకూడదు. దాన్నే ఇల్లు పెంచరాదు తుంచరాదు అనే నియమం అనేది ఉంది. అంటే పెంచడం గానీ, కట్ చేయటం గానీ, దిగ్బంధం చేయటం గానీ చేయకూడదు. ఇది అందరం కూడా మనం గమనించాలి. ఈ వీడియో తప్పకుండా మనం అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరూ చూస్తారు. కొత్తగా నిర్మాణాలు చేసేవాళ్ళు, ఇళ్లను పెంచాలనుకునే వాళ్ళు, పిల్లర్లు వేసి కలపాలనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాలు ఆపడం అనేది మంచిది. మీరు ఎవరినైనా కానీ సరైన వాళ్ళని సంప్రదించుకొని మార్పులు చేయటం మంచిది. జై శ్రీమన్నారాయణ.